పవన్ కళ్యాణ్ గారు ఆయన జెట్ స్పీడ్‌లో పని చేయటం అంటే నిజంగా ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఈ 18 నెలల్లో చూస్తుంటే ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మన దేశానికి బుల్లెట్ ట్రైన్ ఎంత వేగంగా ఆ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి, దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో లేదో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు సంబంధించినటువంటి పనులు మాత్రం బుల్లెట్ ట్రైన్ కాదు, జెట్ స్పీడ్ ఉండేటువంటి విధంగా ఆయన పనులు దూసుకు వెళ్తున్నాయని చెప్పొచ్చు. రీసెంట్గా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళా క్రికెటర్ కెప్టెన్ ఆమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి మా ఊరికి రోడ్లు వేస్తారని అడగగానే మార్నింగ్ వచ్చి ఆయన ఆఫీస్లో కలిసి అడిగారు. సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ రోడ్డు శాంక్షన్ అయిపోయి కలెక్టర్లు వచ్చి అక్కడ పనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూడడం జరిగింది. ఇకపోతే ఇలాంటివి చాలా జరిగినాయి. దాదాపు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న 18 నెలల్లో 18 నెలలు కూడా కాదు, వచ్చినటువంటి 3 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు అనేక వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసి అనేక గిరిజన గ్రామాలకు ఇప్పటి వరకు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అందనటువంటి ఫలాలను పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 3 నెలల్లోనే రోడ్లు వేసి పూర్తి చేసినటువంటి పరిస్థితి చూసాం. అంతేకాదు ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఈ 18 నెలల్లో కొన్ని వందల కార్యక్రమాలే అలాంటివి ఉన్నాయి. ఎస్పెషలీ అసలు ఆయన దాని గురించే పని రాక్షసుల్లా పెట్టుకుని పనిచేస్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానిస్టేబుల్ నియామకాలకి సంబంధించి వాళ్ళకి పత్రాలు అందజేస్తూ ఒక కానిస్టేబుల్ అభ్యర్థి పైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో, సార్ మా ఊరికి రోడ్డు లేదని అడిగితే, శబాష్ చాలా మంచి పని చేసావు, చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే, నీ ఉద్యోగం కన్నా కూడా నువ్వు వచ్చినటువంటి దానికన్నా ఈ స్టేజ్ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి నీ ఊరి కోసం అని చెప్పి నువ్వు అనుకున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఆయనకి వాళ్ళ ఊరికి రోడ్డు లేదంట, అది మీరు చూడండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్తే, చెప్పడమే కాదు వెంటనే మళ్ళీ అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ ఆ స్టేజ్ మీద వాళ్ళు అక్కడ ఉండగానే పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్, పర్మిషన్స్, జీవోలు అన్నీ కూడా శాంక్షన్ చేసి మళ్ళీ ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని అడిగారో అదే చంద్రబాబు గారితో కంప్లీట్ అయిపోయింది, జీవో కూడా రిలీజ్ చేశారు అనుకునేటువంటి పరిస్థితి అక్కడే. ఆలోచించండి, ఆయన జనం మీద ప్రజలకు పని చేయాలనేటువంటి ఒక నిబద్ధతతో ఎంత బలంగా పనిచేస్తున్నారో మనం చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించేటువంటి వ్యక్తులు కనిపించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నిజాయితీగా ఉంటే సరిపోదు. గతంలో చాలామంది మంత్రులు ఉన్నారు, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, బట్ వాళ్ళ ఎవరికి ఎందుకు సాధ్యం కాలేదంటే ఎవరికి కూడా ఇంత చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధితో పనిచేసేటువంటి అధికారులు కూడా లేరని చెప్పాలి. ఆ రోడ్డు వేయాలంటే నాకేంటయ్యా మీ ఊరికి రోడ్డు వేస్తే నాకేంటి ఉపయోగం అనుకునేటువంటి వ్యక్తులే ఉంటారు. లేదంటే మా కాంట్రాక్టర్ ఉంటాడు, అతనికి చెప్పుకుందాం, అతను ఎంత వద్దు చూసుకుంటాడో తర్వాత మాట్లాడుకుందాం అనుకునేటువంటి పరిస్థితే ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన అక్కడే అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అధికారులు అక్కడే కింద ఉంటారు. వాళ్ళంతా కూడా టక ఎంతే టక్క అన్నట్టుగానే నోటితో మనం ఎంత ఫాస్ట్గా అన్నామో అంత నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు అన్ని క్లియరెన్స్ తీసుకుని ఎంత అవుతుంది ఏంటి జీవో అప్పటికప్పుడు మొత్తం ఎస్టిమేషన్తో సహా 2 నిమిషాల్లో 2 కిలోమీటర్లకి సంబంధించినటువంటి రోడ్డు శాంక్షన్ చేసి టక్కమని చిటికలో ఇచ్చేశారంటే ఆలోచించండి. అధికారులు కూడా అంత సిన్సియర్గా పని చేయటానికి త్రికరణ శుద్ధితో వాళ్ళకి చేయాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆ ఐడియాలజీకి వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకున్న ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంలో చాలా బలంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. లేదంటే వాళ్ళు కూడా చెప్పేది, సార్ ఇది చాలా టైం పడుతుంది సార్, చూద్దాం సార్, రేపు పొద్దున్న మాట్లాడదాం, నేను లిస్ట్లో పెట్టుకుంటాం సార్, రేపు పొద్దున్న ఎంక్వైరీ చేసి చెప్తాను సార్, ఇప్పుడు అంటే అవ్వదు కదా, రేపు పొద్దున్న చూద్దాం సార్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడే ఇది ఎంత ఫాస్ట్గా చేయాలి, మొన్న 8 గంటల్లో చేసాం, ఇప్పుడు 1 గంటలోనే చేయాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.